ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణను ప్రతి వార్డులో నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు పూనుకున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 1-4వ బ్లాక్ నందు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కనకదుర్గ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట రాంబాబు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకులు వెంకటరెడ్డిలతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మానవుని జీవన విధానంలో విద్య, వైద్యం చాలా ముఖ్యమైనదని వారు పేర్కొన్నారు. ఏ పాలకులైనా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందించవలసినది కనీస బాధ్యత విద్యా వైద్యం. విద్యా వైద్యం అనేది మంచి ఉచిత విద్య, మంచి ఉచిత వైద్యం అనేది ప్రజలకు అందించాల్సినటువంటి కనీస బాధ్యత. ఇవి రెండూ తప్పగా పొందేటువంటి హక్కు కూడా ప్రజలుగా మనందరికీ ఉండింది. ఇది రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి హక్కులు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఏంటంటే, దుర్మార్గంగా దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వ కళాశాలని, స్కూళ్ళని ప్రైవేటు పోయేదానికి పాలకులే కొంత ప్రోత్సాహం అనేది చేస్తా ఉన్నారు. అలాగే వైద్యం పరిస్థితి కూడా అట్లే దిగజారుస్తా ఉన్నారు. వీటన్నిటినీ అరికట్టేదానికి, ప్రజలుగా మనందరికీ ఉన్నటువంటి హక్కును మనము నెరవేర్చుకునేదానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా సిద్ధం కావాలని ఈ వేదిక ద్వారా మీ